అసలు సినిమాలో అన్ని సాంగ్స్ అవసరమా? స్లో మోషన్ ఫైట్స్ అన్ని పెట్టాలా? హీరోయిన్ గా ఇంకెవరు దొరకట్లేదా? హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు సెంటినల్ వ్యూ. మాస్ జాతర సినిమా చూశాను. నా ఒపీనియన్ చెప్పాలి అంటే చెప్పలేం. బాగుందని చెప్పలేం, బాలేదు అని చెప్పలేం. కానీ ఏంట్రా అంటారా? వాటి గురించి చెప్పే ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రవితేజ గారిని ఒక మాస్ రోల్ లో బాగా చూపించారు. లిటరల్ గా మాస్ మహారాజా అనే ట్యాగ్ కి జస్టిఫై చేశారని చెప్పాలి. నెక్స్ట్ హీరో రైల్వే పోలీస్ అనే కాన్సెప్ట్ అండ్ డీల్ చేసిన విధానం కూడా ఫ్రెష్ గా ఉంది. ఇంటర్వెల్ కూడా ప్యూర్ రవితేజ మాస్ కనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ కెరియర్. దాని తర్వాత నాకు బాగా కిక్కిచ్చిన సీన్, జనరల్ గా ఒక ఫీమేల్ క్యారెక్టర్ సినిమాలో హీరో మీద అటాక్ ఆర్ హార్మ్ చేసినప్పుడు మన తెలుగు హీరోస్ ఆ లేడీతో మాక్సిమం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయరు, ఒక వార్నింగ్ తో వదిలేస్తారు. అయితే మాస్ జాతరలో అలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎక్కడ హీరో ఒక దెబ్బ కూడా కొట్టకుండా వదిలేస్తాడా అని చాలా భయపడ్డా. బట్ రవితేజ గారు లిటరల్లీ చింపేశారు ఆ సీన్. ఎంతకన్నా ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. నెక్స్ట్ విలన్ ఇంటికి వెళ్లి దమ్కి ఇచ్చే సీన్ అయితే వెల్ రిటర్న్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. 24 క్రాఫ్ట్స్ డ్యూటీ చేశారని చెప్పాలి ఆ సీన్ కి. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే అన్ని సీన్స్ లో కాకపోయినా పర్లేదు, బానే వర్కౌట్ అయింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సీన్ ఉంటుంది. ట్రస్ట్ మీ, అదిరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా వాడుకోవాలో అంతకు మించి యూస్ చేసుకున్నారు. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే చాలా థిన్ స్టోరీ లైన్. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ప్రెడిక్టబుల్ గా వెళ్తుంది సినిమా. నో ట్విస్ట్, నో సర్ప్రైజెస్. నెక్స్ట్ సాంగ్స్ కూడా చూసిన పార్టే మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అరే ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సాంగ్ చూసాం కదా, మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా అన్న ఫీల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. టూ లౌడ్ అయిపోయింది. ఎనీవే, కొంతమందికి ఆ లౌడ్నెస్ నచ్చొచ్చు, బట్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. శ్రీలీల గారి సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మెయిన్ గా శ్రీలీల గారి కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి ఒక సీన్ వచ్చినప్పుడు చాలా పూర్ రైటింగ్ అనిపించింది. రవితేజ గారు కూడా ఇక మరీ అంత యంగ్ హీరోయిన్స్ తో చేయకపోవడమే బెటర్. ఆవిడ యాక్టింగ్ కూడా అంత మెచ్యూర్డ్ గా అనిపించలేదు. లిటరల్ గా ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. విలన్ గా చేసిన నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ని చూస్తే నాకు ఈయనే గుర్తొచ్చాడు. లిటరల్ గా ప్రెడిక్టబుల్ అయిపోయాయి ఆయన సీన్స్ అన్ని. లాస్ట్ లో ఇంకో కొత్త విలన్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు. సినిమాటిక్ లిబర్టీస్ అయితే బాగానే తీసుకున్నారు, బట్ అవి మరీ అంత ఇబ్బంది పెట్టేలా అయితే లేవు. ఓవరాల్ గా సినిమా చూడాలా వద్దా అంటే ఒక రెగ్యులర్ తెలుగు మాస్ ఫిలిం. దానికి ప్రిపేర్ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు, బాగానే ఎంటర్టైన్ అవుతారు. సినిమాలో మాస్ ఎంత మెస్ ఎంత అంటే 60% మాస్, 40% మెస్. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ రోజు సెంటినల్ వ్యూ. మళ్ళీ కలుద్దాం.